ఒక ఊర్లో రుద్రయ్య అనే ఒక అమాయకుడు వాళ్ళ అమ్మతో కలిసి ఉంటాడు. వాళ్ళ అమ్మ ఒకరోజు ఇన్ని విస్తారాకులు తీసుకురా అని చెప్పి అడవికి పంపిస్తుంది. అప్పుడు అడవిలో విస్తారాకులు అన్నీ వెతుకుతా అంటే కొందరు రాజభటులు ఒక దొంగను తరుముకుంటూ వస్తారు. పట్టుకోండి పట్టుకోండి అని వాళ్ళు అరుస్తా అంటే ఈ రుద్రయ్య భయపడి అటు ఇటు పరిగెడుతుంటే ఆ దొంగడు ఈయన కాళ్ళకు తగులుకొని కింద పడతాడు. రాజభటులు వెంటనే చూసి వీడే దొంగను పట్టుకున్నాడు అని చెప్పి ఇద్దరిని తీసుకొని రాజు దగ్గరికి పోతాడు. రాజా రాజా మేము దొంగను పట్టుకుంటా అంటే ఈ రుద్రయ్య అనే వ్యక్తి హెల్ప్ చేసిండని చెప్తే రాజు మెచ్చుకొని సరే అని చెప్పి ఒక ఉద్యోగం ఇస్తాడు, సైన్యంలో ఒక ఉద్యోగం ఇస్తాడు భటునిలాగా. అయితే ఈ రాజు దగ్గర కొన్ని గొర్రెల మందులు ఉంటాయి. అక్కడ పనిచేసేటోళ్ళు కొందరు వచ్చి రాజుతో చెప్తారు, రాజా రాజా ఒక పులి వచ్చి రోజు రాత్రి ఒక గొర్రెని తీసుకొని పోయి తింటాంది, మీరు ఎట్లానన్నా ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలని అంటారు. రాజు ఏం చేద్దామని ఆలోచించి కొత్తగా జాయిన్ అయిన ఈ రుద్రయ్యని పంపించి రుద్రయ్య ఆడికి పోయి ఆ పులిని చంపేసి తీసుకొని రా అని చెప్తాడు. నేను పులిని చంపుడేంది, ఆ పులి నన్ను చూసిందంటే నన్ను చంపుతుంది, ఫస్ట్ మంచిగా మందలకు పోయి ఒక బలమైన గొర్రెని తీసుకొని పోయి ఊర్ల నుంచి పారిపోతా అని ప్లాన్ వేసి ఆ గొర్రెల కాపర్లందరినీ పంపిస్తాడు. నువ్వు పులివైతే నేను గిలిని, నువ్వు నా ముందుకు వచ్చినావంటే నిన్ను చంపేస్తా అని చెప్పి గట్టి గట్టిగా అరుచుకుంటూ పోతాడు. ఆల్రెడీ ఆ మందలో ఉన్న పులి ఈ రుద్రయ్య మాటలు విని అమ్మో ఇదేదో గిలాట, నాకంటే పెద్ద జంతువు కావచ్చు, నన్ను చంపుతుంది అని చెప్పి కళ్ళు మూసుకొని ఆ మందల్ని నక్కి పండుకుంటుంది. ఏది బలమైన గొర్రె అని వెతుక్కుంటూ రుద్రయ్య కరెక్ట్గా పులి దగ్గరికే పోయి పులిని పట్టుకుంటాడు. అబ్బా ఇది మంచి బలమైన గొర్రె లెక్క ఉన్నది అనుకొని దాని మెడల తాడు కట్టి మెడల మీద ఎత్తుకొని పోతాడు. ఊర్లోకి పోయేసరికి ఊర్లో ఉన్న జనాలందరూ చూసి భయపడి పారిపోతుంటారు. అమ్మో వీడు మామూలోడు కాదు, పులినే మెడల మీద ఎత్తుకొచ్చాడు అని చెప్పి భయపడి ఊరుకుతాడు. ఈయన ఇంటికి పోయి ఇంటి పందిరి గుంజకి పులిని కట్టేసి వాళ్ళ అమ్మని పిలుస్తాడు. అమ్మ నీకోసం ఏం తీసుకొచ్చినావు చూడు అని పిలుస్తాడు. వాళ్ళ అమ్మ బయటికి వచ్చి గట్టిగా అరిచి భయపడి కింద పడిపోతుంది. ఆమె అరిచిన అరుసుడుకు పులి కూడా కళ్ళు తెరిచి వీని మీద గాండ్రిస్తుందండి. వీడు దానికి భయపడిపోయి కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. పొద్దున్నే రాజభట్లు వచ్చి చూసేసరికి వీడు మామూలోడు కాదు, పులినే గుంజ కట్టేసిండని చెప్పి మళ్ళీ తీసుకుపోయి రాజుతో జరిగిందంతా చెప్తాడు. చెప్పగానే రాజు సంతోషం పడి నువ్వు చాలా మహావీరుడు ఉన్నావు, నీకు మామూలు ఉద్యోగం కాదు, రాజ్యంలో ఒక మంచి ఉన్నతాధికారి పొజిషన్ ఇస్తానా అని చెప్పి ప్రమోషన్ ఇస్తాడు. ఈ రాజుకి గొర్రెల మందలతో పాటు కొన్ని కొబ్బరి తోటలు కూడా ఉన్నాయి. అక్కడ ఉన్న వాళ్ళు వచ్చి రాజా ఒక ఎలుగుబంటి రోజు రాత్రి వచ్చి మన కొబ్బరికాయలన్నీ నాశనం చేస్తుంది, మీరు ఎట్లన్నా వచ్చి దాన్ని చంపేయాలి అని అడుగుతారు. రాజు ఆలోచించి మన దగ్గర గిలిగాడు ఉన్నాడు కదా, ఈ గిలిగాని పంపిద్దాం అని చెప్పి రుద్రయ్యని పోయి ఆ కొబ్బరి తోటల దగ్గర గుడ్డెలుగా వచ్చి కొబ్బరికాయలన్నీ నాశనం చేస్తుందట, ఆ ఎలుగుబంటిని పట్టుకొని రాపో అని పంపిస్తాడు. వీడు మళ్ళీ భయపడుకుంటూ ఒక శూలం పట్టుకొని ఒక దీపం పట్టుకొని కొబ్బరి తోటలోకి పోతాడు. అక్కడికి పోయేసరికి ఆ గాలికి దీపం ఆరిపోతుంది. ఈ శూలాన్ని ఆ కొబ్బరి చెట్టు కింద బాతి దీపం వెలిగిద్దామని నిప్పంటిస్తాడు. ఆల్రెడీ కొబ్బరి చెట్టు మీద ఉన్న ఎలుగుబంటి రుద్రయ్యని చూసి భయపడి ఏదో వచ్చిందని భయపడి కిందికి దూకుతుంది. దూకేసరికి కరెక్ట్గా అది శూలం మీద పడి కుచ్చుకొని చచ్చిపోతుంది. దాన్ని చూసిన రుద్రయ్య భయపడి కళ్ళు తిరిగి కింద పడతాడు. పొద్దున్నే సైనికులు వచ్చి చూసేసరికి అక్కడ చచ్చిపోయిన ఎలుగుబంటి పక్కనే రుద్రయ్య ఉంటాడు. ఇద్దరిని మళ్ళీ రాజు దగ్గర తీసుకుపోతారు. రాజా వీడు మామూలోడు కాదు, ఎలుగుబంటిని కూడా చంపేసిండు అని చెప్పగానే రాజు నీకు సైన్యంలో సైన్యాధికారి పొజిషన్ ఇస్తానా, ఇప్పటి నుండి ఏ యుద్ధానికి పోవాలన్నా ఏం చేయాలన్నా నువ్వే నా ముందు ఉండాలి అని చెప్తాడు. ఒకరోజు వేరే రాజు ఈ రాజ్యం మీద దండెత్తడానికి వస్తాడు. వాళ్ళ సైన్యం చాలా పెద్ద ఉంటుంది ఈ రాజుతో కంపేర్ చేస్తే. ప్రజలందరూ భయపడతారు, మనం ఓడిపోతాం ఖచ్చితంగా, వాళ్ళ సైన్యం మన దగ్గరికి వచ్చిందంటే మన అసలు ఎవ్వరు బతకరు అని భయపడతా అంటే రాజు అనుకుంటాడు మన దగ్గర మహావీరుడైన గిలిగాడు ఉన్నాడు, మనం వీన్నే ముందర పెడదామని చెప్పి వీనికి మనం యుద్ధం ఎట్లనైనా గెలవాలి, నువ్వేం చేస్తావో నాకు తెలియదని అంటాడు. వీడికి అసలు కనీసం కత్తి పట్టుకోవడం కూడా రాదు. వీడు భయపడిపోయి నేను కనుక యుద్ధంలో పోయినానంటే అదే నా చివరి రోజు అనుకొని డిసైడ్ అయిపోతాడు. వీళ్ళందరేమో మంచి బలమైన గుర్రాలని అవి చూస్ చేసుకుంటా అంటే మనోడు మాత్రం ఒక ముసలి గుర్రాన్ని మీద ఎక్కి
ఈ ముసలి గుర్రం వాటంత స్పీడ్గా పోదు, నేను వెనకాలనే ఉండిపోతానని అనుకుంటాడు. కాకపోతే ఆ ముసలి గుర్రం ఆల్రెడీ చాలా యుద్ధాల్లో పాల్గొనడం వల్ల అది కరెక్ట్గా ఆపోజిట్ సైన్యం ఉన్న ఆ సైడే పోతా ఉంటుంది. వీడు మళ్ళీ భయపడతాడు. ఏం చేయాలో అర్థం కాక గుర్రాన్ని స్పీడ్గా 2 తాడి చెట్ల మధ్యలో నుండి పోనిస్తాడు. అది మధ్యలో నుండి పోగానే కరెక్ట్గా 2 తాడి చెట్లను ఇట్లా చేతులతో పట్టుకుంటాడు. వాడు పోయే స్పీడ్కి 2 తాడి చెట్లు పెకిలించుకొని వస్తాయి. ఆపోజిట్ సైన్యం వీడిని చూసి వీడెవడో మహావీరునిలాగా ఉన్నాడు, 2 చేతులలో 2 తాడి చెట్లను తీసుకొస్తాడంటే వీనికి దొరికినామంటే మనం అస్సలు బతకమని భయపడి వెనకకు పారిపోతారు. రాజు కూడా పారిపోతాడు. ఈ రాజు రాజ్యం అన్నీ యుద్ధంలో గెలుస్తాయి. దీంట్లో నీతి ఏంటంటే, నీకు అసలు ఏ టాలెంట్ లేకపోయినా, నీకు ఏం తెలియకపోయినా, నీకు అదృష్టం ఉన్నదంటే నువ్వు ప్రతి దాంట్లో విజయం సాధిస్తావు.